ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటారు. గాడిద పాలు కొండైతేనేమిటి, ఆవు పాలు ఒక గరిటెడు చాలని ఎప్పుడో చెప్పాడు వేమన. కానీ మన వాళ్ళు గాడిద పాలని దివ్యాఔషధంగా మార్చేశారు. మీకు బాగా గుర్తుంటుంది, ఊళ్ళల్లో లేకపోతే సిటీలో కూడా చాలా చోట్ల గల్లీలో కనిపిస్తుంది. గాడిద పాలు గాడిద పాలు గాడిద పాలు అని తిరుగుతుంటారు. ఎక్కువగా వీళ్ళు చలికాలంలో తిరుగుతారు. ఈ గాడిద పాలను పిల్లలకు తాగిస్తే, పసిపిల్లలకు తాగిస్తే ఈ దగ్గు దమ్ము ఆస్తమా లాంటి రోగాలకి కొంత విరుగుడు ఉంటుందని, తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. సేమ్ అచ్చం ఇదే పాయింట్ని బేస్ చేసుకొని తమిళనాడులో ఒక బ్యాచ్ 100 కోట్లు కొట్టేసింది. ఈ న్యూస్ అదే. ఇవాళ ఈ న్యూస్ చూడండి, పాల లాభం గాడిద గుడ్డ అని. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనాని అడ్డం పెట్టుకుంది బ్యాచ్. 2023 ఏప్రిల్లో తమిళనాడులోని తిరునల్వేలిలో ది డాంకీ ప్యాలెస్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ ఏం చేసిందంటే సోషల్ మీడియాని బేస్ చేసుకొని తీవ్రమైన మంచి వీడియో చేసి ప్రచారం చేసింది. ఒక రేంజ్లో ప్రచారం చేసింది. ఏం చెప్పారంటే, గేదె పాలు అయితే లీటర్కి 80 రూపాయలు వస్తుంది. అదే గాడిద పాలు అనుకోండి, 1 లీటర్ 1600 రూపాయలు అవుతుంది. ఇండియాలోనే గాడిద పాలు తాగరు, కానీ కొంతమంది తాగుతారు. కానీ ఇతర దేశాల్లో గాడిద పాలకు చాలా గిరాకీ ఉంది. మామూలు పాల కంటే ఎక్కువ గాడిద పాలు తాగుతున్నారు. సో మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి జనాన్ని నమ్మించింది. దీంట్లో ఎక్కువ మంది బకరాలు ఎవరో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లోలే. కనీసం గేదెల షెడ్లు పెట్టుకుంటేనైనా పైసలు వచ్చేటియేమో. ఏం చేశారు, ఒక్కొక్కడు ఫ్రాంచైజీ ఫీజు కింద వీళ్ళకి ఎవరికి ది డాంకీ ప్యాలెస్ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళు సూచించినట్టుగానే ఇళ్ళ దగ్గర ఊళ్ళల్లో గాడిదల షెడ్లేసి అందులో గాడిదలు పెంచారు. ఒక్కొక్క గాడిదని 80,000 నుంచి 150,000 రూపాయలు పెట్టుకున్నారు. ఏందంటే ఇది కనీసం గేదెలకు కూడా ఆ రేటు ఉందో లేదో, గేదెలకు కూడా ఉంది, అదే రేటు ఉంది, గేదెలకు ఈక్వల్గా ఉంది గాడిదలకు. కొనుగోలు చేసి బర్ల షెడ్ వేసినట్టుగానే ఏం చేశారంటే గాడిదల షెడ్ వేసి వాటి పాలు వినడం మొదలుపెట్టారు. ఆ గాడిద పాలని కొంతకాలం, ఏప్రిల్ నుంచి ఒక 4 నెలలు 5 నెలల్లో వాళ్ళు కొన్నారు. 1 లీటర్కి 1600 కూడా ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు బోర్డు పైసలు కట్టారు కదా ఫ్రాంచైజీ కింద. వీళ్ళు కట్టిన పైసలు వీళ్ళకి ఇచ్చిందాక లీటర్కు 1600 లెక్క ఇచ్చి కొంతకాలం కొన్నారు. ఇట్లా దాదాపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మొత్తం కలిపి 100 మంది వాళ్ళకి డిపాజిట్లు పెట్టారు. వాళ్ళు ఒక్కొక్కరు పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? మినిమం 1 కోటి రూపాయలు. అన్ని ఖర్చులను పోతే మినిమం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉన్నాయి. వాళ్ళందరూ నిన్నొచ్చి ఇవిగో మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. లబో దిబోం అంటున్నారు. ఒక్కొక్కరు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకంటే లీటర్ పాలు 1600 అంటే చిన్న విషయమా? లీటర్ పాలు 80 రూపాయలకు అమ్మితేనే హైదరాబాదులో పాలదంద చేస్తారు, మస్తుగా సంపాదిస్తారు. అదే లీటర్ పాలు గాడిద పాలని 1600కు కొంటున్నారంటే ఎన్ని పైసలు రావాలి? అబ్బాబ్బాబ్బా, పైసలు కాదు, సిల్లు పెంకులు ఎక్కువ వస్తాయి అనుకున్నారు. కరెక్ట్గా ఈ దురాశని ఎరవేసి తిరునల్వేలికి చెందిన వాళ్ళ పేర్లు చదువుతూ చూడండి. ది డంకీ ప్యాలెస్ నిర్వాహకుడు బాబు ఉలగనాథన్, గిరిసుందర్, బాలాజీ, సోనికారెడ్డి, వీళ్ళంతా సోషల్ మీడియాని బేస్ చేసుకొని బీభత్సమైన వీడియోలు చేసి, మనం కూడా చాలాసార్లు చూసుంటాం. గాడిద పాలతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు, గాడిద పాలతో లక్షలు సంపాదిస్తున్న యువతి, ఐఐటి చదువుకొని వచ్చి గాడిద పాల దందా చేస్తున్నారు, ఇంజనీరింగ్ చదవచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి గాడిద పాలతో డబ్బులు సంపాదిస్తున్నారని బోల్ స్టోరీలు చూస్తాం. వాళ్ళంతా ఇదే బ్యాచ్. వీళ్ళకే లీటర్ 1600 లెక్క విక్రయిస్తూ వాళ్ళని డబ్బులు వస్తాయని ఆశపడుతూ అడ్డంగా మునిగి చాలామంది ఉన్నారు. అట్లా కొంతమంది గాడిద పాల మీద ఇంకేదో చర్చ ఉంది, అది వేరే కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కానీ ఎవరైతే ఈ డాంకీ ప్యాలెస్ ఉన్నారో, ఆ డాంకీ ప్యాలెస్ దగ్గర ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు నిండా మునిగిపోయారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు లొల్లి పెడుతున్నారు. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషి తప్పితే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, మనిషి తప్పితే మరే జీవి ఇతర జీవుల పాలు తాగవు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషి తప్పితే ఏం చేస్తారు? ఏ జంతువు అయినా పుట్టినప్పుడు ఆ తల్లి దగ్గర 6 నెలలో 8 నెలలో 9 నెలలో 10 నెలలో పాలు తాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పాల జోలికి రాదు, పాలు అడగదు. తన ఏదైతే ఆహారం ఉంటుందో అదే తింటుంది. ఒక మనిషి మాత్రమే ఇతర జంతువుల పాలు తాగుతాడు. మనం గేదె పాలు తాగుతాం, ఆవు పాలు తాగుతాం, ఇప్పుడు గాడిద పాలు. సో ఈ గాడిద ఎందుకంటే మనకి అందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఇందులో ఆరోగ్యం ఉంటుంది, అందులో ఉంటుందని చెప్పేసి ఈ పాల కథ కూడా వేరే ఉంది. పాలలో కూడా కొంత ప్రాబ్లం ఉంది, మన పాలు తాగడం వల్ల కూడా ప్రాబ్లం ఉంది, చెప్తాను ఇంకోసారి. ఇలా
ఆ ద- మనిషి తాగే ఈ పాలల్లో ఇప్పుడు గాడిద పాలెం కలిపేసి నిండా ముంచేశారు. గుర్తుపెట్టుకోండి, ఏది ఫ్రీగా రాదు. ఏదో ఎవడో డబ్బులు ఎక్కువగా ఇస్తానని చెప్పేసి గుడ్డిగా పెట్టుబడి పెడితే మీ బతుకు కూడా గాడిద బ్యాచ్ లాగే అయిపోద్ది. నిజంగా వాళ్ళు పాపం కష్టపడి సంపాదించుకున్న పైసలు, ఆ పైసలన్నీ తీసుకొచ్చి ఆ గాడిదలకు పెట్టారు. వాళ్ళు 100 కోట్లు దాకా వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఆ 100 కోట్లు వేసుకొని ఇప్పుడు అడ్రస్ పత్తా లేకుండా పోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇలా ఈ డాంకీ ప్యాలెస్ని ఓపెన్ చేసింది తమిళనాడుకు సంబంధించిన ఒక మినిస్టర్. ఓ కలెక్టర్ కూడా వచ్చినట ఓపెనింగ్ రోజు. వాళ్ళందరూ ఇప్పుడు నోళ్లకు తాళాలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మొత్తంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా బిజినెస్ చేస్తే బేసిక్గా దానికి ఒక సర్వే చేయండి. మన కస్టమర్ ఎవరో తెలుసుకోండి. ఆ కస్టమర్కి మనం ఎలా సాటిస్ఫై చేయాలి, ఎటువంటి సర్వీస్ ఇవ్వాలనేది ముందు ఒక రీసెర్చ్ చేసిన తర్వాత దాంట్లో పెట్టుబడులు పెట్టండి. ఎవడో అభూత కల్పన కల్పించి ఊహల పల్లెకి ఎక్కిస్తే ఎగిరిపోయి దాని మీద కూర్చుంటామంటే ఎప్పుడు డబ్బులు సంపాదించలేరు. ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఇదే. మళ్ళీ చెప్తున్నా, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన ఏమి కరము పాలు. గాడిద పాలు ఎన్నున్నా ఇంతే. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.